హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ మధ్య కొంచెం బాగా లేట్ అయిపోయింది వీడియో పెట్టటం. సో, ఈ వీడియో వచ్చేసి ఈరోజు శనివారం రోజు తీసిన వీడియో అనమాట. సో, ఇంక ఉదయాన్నే లెగిసి ఇల్లు అదంతా అయితే నేను శుభ్రం చేసుకొని, ఇక మాప్ పెట్టేసుకుంటున్నాననమాట. షర్మిల పని షర్మిల చేసుకుంటుంది. నేను షర్మిల రాకముందే ఉదయాన్నే లేసి పూజ చేసుకుందామా అని అనుకుంటాను కానీ, బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెడితేనే గానీ నేను పూజ చేసుకోననమాట. సో, అందుకని షర్మిల వచ్చి ఊడ్చి తను ముగ్గు పెడుతున్నప్పుడు నేను ఈలోపు ఈ పనులన్నీ చేసేసుకొని స్నానం చేస్తాను. ఒక్కోసారి లేట్ అవుతుంది. నిన్న షర్మిల శుక్రవారం రోజు రాలేదనమాట. సో, అందుకని ఈరోజైతే మొత్తం శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేసింది. ఇక నేనైతే స్నానం చేసేసి, ఇక పూజ చేసుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకొని, పూజ అయితే చేసేసుకున్నాను. ఇక ఇంట్లో పూలే సరిపోతున్నాయన్నమాట. ఎక్కువగా పూలు తీసుకోవట్లేదు. పూలైతే చామంతులలా తీసి పెట్టుకుంటున్నాను. గుమ్మం మీదకి వాటికి పనికొస్తాయని చెప్పి. ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు, అలా ఇవి విచ్చినప్పుడు చామంతి పూలతో అలా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో, నేనైతే తులసి కోట పెట్టడానికి మట్టి కొనుక్కొచ్చాను. ఈ బ్యాగొచ్చేసి రూ. 100 నర్సరీ దగ్గర. దాంట్లో మట్టి ఉంది. ఈ కుండీని కూడా కొనుక్కొచ్చాననమాట. ఆల్రెడీ తులసి మొక్క నిద్రపోయి 2 నెలలవుతుంది. 2 నెలల నుంచి నాకు కుండీ కొత్తది కొనుక్కురావాలి అని దానివల్ల నేను తులసి మొక్కనైతే పెట్టలేకపోయాను. ఆల్రెడీ ఇక్కడ తులసి మొక్కలు కూడా ఉన్నాయి. అవి దేవుడి పూజలోకి ఉపయోగించుకుంటాననమాట. సో, ఇదైతే నీట్‌గా శుభ్రం చేసి అంతా కడిగి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత ఇక ఈ మట్టయితే పోసి ఈ 2 మొక్కలు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 తీసుకొచ్చి పెడుతున్నాను. అలాగే ఇంట్లో ఇంకో మొక్కలున్నాయి గాబట్టి దాంట్లో నుంచి ఒక మొక్క గూడా తీసి పెట్టాననమాట. గుబురుగా వస్తాయని చెప్పి. ఈ 2 నెలలైతే తులసి కోట లేక తులసమ్మ దగ్గర దీపారాధన చేయపోయేసరికి ఇల్లంతా ఒకలాగా అనిపిచ్చిందనమాట. తులసమ్మ ఉంటే ఇల్లు నిండుదనం అనిపిచ్చింది. సో, ఇక్కడైతే మొక్కలు పెట్టాను. దగ్గరగా పెట్టాననమాట. ఇంకా పూజ కూడా చేసుకున్నాను అంతా అలంకరించి. ఈ డబ్బా ఏంటంటే గాలి తగలకుండా ఉండటం కోసం ఒక డబ్బా అలా కట్ చేసి పెడతాననమాట. ఇలా కొత్త తులసి కోట పెట్టి, ఇలా పూజ చేస్తే చాలా బాగా అనిపిచ్చింది. ఈ కోటకి 4 వైపులా స్వామివారి ఫోటోలున్నాయన్నమాట. ఎదురుగా లక్ష్మీదేవి, పక్కన ఇక సరస్వతి అమ్మవారిది, ఒక పక్కనేమో వినాయకుడిది, ఇంకో పక్కనేమో విష్ణుమూర్తి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. చూడటానికైతే చాలా కళగా అనిపిచ్చింది. సో, ఇక అదంతా అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేశాను. వంటకి ఇంకా ఇక్కడ కూరలైతే రెడీ చేస్తున్నానన్నమాట. ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.